వై పీపుల్ ఆర్ అడిక్టెడ్ టు మొబైల్ ఫోన్స్. మన మొబైల్ ఫోన్స్ పక్కన పెట్టి 30 minutes కంటే కూడా ఎక్కువసేపు ఉండలేము, రైట్ కదా? మీరు కూడా ఇలాంటి ఫీలింగ్ ఫేస్ చేసే ఉంటారు. ఇలా ఫేస్ చేస్తుంటే మనం అందరం డేంజర్ లో ఉన్నట్టే. యాక్చువల్లీ ఇందులో మన తప్పేం లేదు. మొబైల్ ఫోన్స్ మనల్ని అడిక్ట్ అయ్యేలా చేసే ఒక హిడెన్ సైన్స్ ఉంది దీని వెనక. ఈ వీడియోలో మొబైల్ ఫోన్స్ మనం ఎందుకు ఇంతలా అడిక్ట్ అయ్యాము అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ దీని నుండి ఎలా బయటపడాలి, పర్సనల్ గా నేను దీని నుంచి ఎలా బయటపడేది అనేది కూడా చూద్దాం ఈ వీడియోలో. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. టాప్ సెలబ్రిటీలో ఒక స్టార్ హీరో అయిన ఈ మొబైల్ అడిక్షన్ నుంచి ఎలా బయటపడ్డారు అనేది అండ్ ఈ అడిక్షన్ గురించి నేను మీకు లాస్ట్ లో ఒక షాకింగ్ ట్రూత్ చెప్తాను. వీడియోలో చాలా సర్ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, సో స్కిప్ చేయకుండా చూడండి. ఇలాంటి వీడియో చేయడానికి మాకు మీ నుంచి చాలానే సపోర్ట్ కావాలి, సో ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్. లెట్స్ స్టార్ట్. ప్రతి మనిషికి రోజు 24 గంటలు ఉంటే ఆ 24 గంటల్లో 8 hours స్లీప్ తీసేస్తే మిగిలిన 16 hours లో 8 hours వర్క్ అండ్ జాబ్ ఏదో ఒక పనిలో ఉంటే మిగిలిన 8 hours లో మనం ఎక్కువ టైం స్పెండ్ చేసే లంగా పనుల్లో దరిద్రుడా ఒక్క మాట మంచిది రాదు నోట్ల నుంచి. ఒక లంగా పని మొబైల్ ఫోన్ యూస్ చేయడం. తింటున్నా మొబైల్ ఫోన్స్, వాకింగ్ చేస్తున్నా మొబైల్ ఫోన్స్, వాష్రూమ్ కి వెళ్ళినా మొబైల్ ఫోన్స్, నిద్ర రాకపోయినా మొబైల్ ఫోన్స్, సాడ్ గా ఉన్నా హ్యాపీగా ఉన్నా ఎటువంటి ఫీలింగ్ అయినా మొబైల్ ఫోన్స్. అంతెందుకు ఫస్ట్ నైట్ రోజు అంతా అయిపోయాక కూడా కపుల్స్ చేసే పని మొబైల్ యూస్ చేయడం. నాకు గన్ ఇస్తారా? కాల్ చేసి అన్నమంచేకి వెళ్ళిపోతా. అంటే మొబైల్ ఫోన్ అనేది మన బాడీలో ఒక పార్ట్ అయిపోయింది. ఫోన్ కనిపించకపోతే మనసు ఎటెటో వెళ్ళిపోతుంది. మనసు ఎటెటో వెళ్ళిపోతుంది. ఎటు ఒకవేళ ఇలాంటి ఫీలింగ్స్ మీకు వస్తున్నాయంటే మీరు కూడా ఈ జనరేషన్ లో ఒక ప్రౌడ్ మెంబర్. లెట్స్ జాయిన్ ద మొబైల్ అడిక్షన్ క్లబ్. ఇది ఎప్పుడు పెట్టారు? జస్ట్ ఇప్పుడే పెట్టాం సార్. ఈ క్లబ్ లో వన్ ఆఫ్ ది మెయిన్ పర్సన్ ఎవడు ఉన్నాడంటే అది నేనే. అంతలా మొబైల్ ఫోన్ యూస్ చేసేవాడిని. ఉపయోగం నా పాయింట్ ఏంటంటే అయన్నొద్దు, పాయింట్ కి రా. ఒక క్వశ్చన్ అడగనా, మీరు మొబైల్ ఫోన్స్ కి అడిక్ట్ అయ్యారా, మొబైల్ లో ఉన్న యాప్స్ కి అడిక్ట్ అయ్యారా? దేనికి అడిక్ట్ అయితే ఏంది, అంతా ఒకటే కదా. నాకు అర్థం కాలేదు సార్. మనుషులని మొబైల్ ఫోన్స్ కి అడిక్ట్ అయ్యేలా చేసేది అందులో ఉన్న యాప్స్, విచ్ మీన్స్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, స్నాప్చాట్, టెలిగ్రామ్ అండ్ యూట్యూబ్. వీటికి మనం అడిక్ట్ అయ్యాము. ఇవే మనని అడిక్ట్ అయ్యేలా చేశాయి. ఈ యాప్స్ కి మనం అడిక్ట్ అవ్వడానికి సంబంధం ఏంటనే విషయానికి వస్తే దీనికి మెయిన్ రీజన్ డోపమిన్ ట్రాప్. డోపమిన్ అంటే ఇది ఒక హ్యాపీయెస్ట్ హార్మోన్, హ్యాపీ హార్మోన్ గా పిలుస్తారు దీన్ని. మనకి మనం హ్యాపీని కలిగించే విషయాలు లేదా ఈ పని చేస్తే సాటిస్ఫై అవుతాది అని తెలిసినప్పుడు ఆ పనిని మనం చేసినప్పుడు మన బ్రెయిన్ నుంచి రిలీజ్ అయ్యే హార్మోనే ఈ డోపమిన్ అనే హ్యాపీయెస్ట్ హార్మోన్. అర్థమయ్యేలా చెప్పాలంటే మనకి మనం నచ్చిన పని చేసినప్పుడు మన బ్రెయిన్ నుంచి రిలీజ్ అయ్యే కెమికల్ హార్మోనే ఈ డోపమిన్ అనే హార్మోన్. అది ఏ పనైనా అవనండి, మన బ్రెయిన్ సాటిస్ఫై చేసే పని, మూవీస్ చూడడం, మ్యూజిక్ వినడం, గేమ్స్ ఆడడం. అంతెందుకు ఆ వీడియోస్ చూస్తూ కూడా ఈ డోపమిన్ అనేది రిలీజ్ అయింది. ఒకప్పుడు గేమ్స్ వల్లనో లేదా మ్యూజిక్ వినడం వల్లనో ఒక నచ్చిన మనిషితో మాట్లాడడం లేదా నచ్చిన మనిషితో టైం స్పెండ్ చేయడం లాంటివి చేసేవాళ్ళు. బట్ ప్రెసెంట్ ఏంద్రా అంటే అన్ని కలిపి ఒక మొబైల్ ఫోన్ లో చేసేస్తున్నారు. ఏంటో ఈ మనుషులు. సో మనం హ్యాపీగా ఉండాలంటే మన బ్రెయిన్ హ్యాపీగా ఉండాలి. మన బ్రెయిన్ హ్యాపీగా ఉండాలంటే మన బ్రెయిన్ నుంచి డోపమిన్ అనే హార్మోన్ రిలీజ్ అవ్వాలి. మన బ్రెయిన్ నుంచి డోపమిన్ అనే హార్మోన్ రిలీజ్ అవ్వాలంటే ప్రెసెంట్ ఉన్న జనరేషన్ లో ఈజియెస్ట్ వే ది వన్ అండ్ ఓన్లీ మొబైల్ ఫోన్స్, విచ్ మీన్స్ ఆల్ గివ్ క్విక్ సాటిస్ఫాక్షన్ అండ్ బ్రెయిన్ కీప్ సీకింగ్ మోర్. తక్కువ టైంలో ఎక్కువ సాటిస్ఫాక్షన్. అలా ఉంటే ఇంకా ఎక్కువ కావాలనిపిస్తుంది. అది ఎఫ్బీ అవని, ఫేస్బుక్ అవని, ఇన్స్టా అవని. రీసెర్చ్ ప్రకారం మనం డైలీ యావరేజ్ గా 140 times మొబైల్ చెక్ చేస్తున్నామంట. మోస్ట్ ఆఫ్ ది టైం స్పెండ్ చేసేది సోషల్ మీడియా. ఓకేనా వెంకట్, వీటి నుంచి బయటపడటం ఎలా అడిగితే చెప్తా. అది పీకడానికే కానీ నేను ఇక్కడ ఉంది. స్టార్టింగ్ లో చేంజ్ అవడం కష్టమే, బట్ నేను చెప్పే టిప్స్ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. సోషల్ మీడియా యాప్స్ ని డైలీ లిమిట్ పెట్టుకోండి. ఇన్స్టా, ఫేస్బుక్ మీరు ఏదైతే రెగ్యులర్ ఎక్కువ యూజ్ చేస్తారో దాన్ని టైం లిమిట్ పెట్టుకోండి. మెయిన్ గా నేనేం చెప్తా అంటే నా పర్సనల్ గా ఇన్స్టా ఎక్కువ యూజ్ చేస్తా ఉంటే యూట్యూబ్ షిఫ్ట్ అవ్వండి లేదా ఫేస్బుక్ షిఫ్ట్ అవ్వండి. ఒకవేళ యూట్యూబ్ ఎక్కువ యూజ్ చేస్తా ఉంటే మీరు ఇన్స్టా షిఫ్ట్ అవ్వండి. ఇలా చేయడం వల్ల మీ బ్రెయిన్ కి మీరు చేంజ్ అవుతున్నారు అని ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు కూడా ఉంటుంది. దాన్ని మీరు చేయవలసిన పని 2 hours ఇన్స్టాగ్రామ్ చూస్తా ఉంటే 2 hours నుంచి 1 hour రండి, 1 hour నుంచి 30 minutes రండి, 30 నుంచి 10 to అలా మీ టైం ని మీరు తగ్గించుకుంటూ రావాలి. ఆన్లైన్ యాక్టివిటీస్ కాకుండా ఆఫ్లైన్ యాక్టివిటీస్ మీద ఫోకస్ చేయండి. మీ ఫ్రెండ్స్ తో మాట్లాడడం, గర్ల్ ఫ్రెండ్స్ తో మాట్లాడడం లేదా మీ ఫ్యామిలీ తోటి టైం స్పెండ్ చేయడం లాంటి యాక్టివిటీస్ చేయడం వల్ల కూడా దీని నుంచి బయటపడొచ్చు. అండ్ చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే మార్నింగ్ లేయగానే వాటర్ కూడా కాకుండా మెయిన్ చేసే పని ఫోన్ చెక్ చేస్తారు. సో దట్ ఈస్ బ్యాడ్ హ్యాబిట్. మార్నింగ్ లేయగానే ఒక 1 hour మొబైల్ యూజ్ చేయద్దు అండ్ పడుకునే ముందు 1 hour కూడా మొబైల్ యూజ్ చేయడం ఆపేయండి. హాబీస్ డెవలప్ చేసుకోండి. బుక్స్ చదవడం, వాకింగ్ చేయడం, నేచర్ తో టైం స్పెండ్ చేయడం, ఆఫ్లైన్ గేమ్స్ ఆడడం లాంటివి చేసుకోవడం వల్ల కూడా వాటి నుంచి బయటపడవచ్చు. స్మాల్ స్టెప్స్ గెట్స్ బిగ్ రిజల్ట్స్. గైస్ రిమెంబర్ వన్ థింగ్, చిన్న చిన్న విషయాలే ఫ్యూచర్ లో పెద్ద పెద్ద రిజల్ట్స్ గా మారుతాయి. వీడియో స్టార్టింగ్ లో చెప్పినట్టు మన టాప్ సెలబ్రిటీలో ఒక స్టార్ హీరో ఈ మొబైల్ అడిక్షన్ నుంచి ఎలా బయటపడ్డారు అనే విషయానికి వస్తే
అలాంటి వీడియోనే లేదు గైస్. మీరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడాలని ఒక చిన్న ట్రై చేశాను అంతే. సారీ గైస్. चीटिंग करता है तू चीटिंग 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 करता है तू ఈ వీడియో నచ్చితే నచ్చింది అని కామెంట్, నచ్చకపోతే నచ్చలేదు అని కామెంట్, ఒక లైక్, హిట్ దట్ సబ్స్క్రైబ్ బటన్. టేక్ కేర్, సీ యూ సూన్, బై బై.